హరే కృష్ణ. నిన్న మనము మొన్న క్లాస్ లో ఏ చాప్టర్ గురించి తెలుసుకున్నాం మాతాజీ? ఎవరి గురించి? హరే కృష్ణ. పృథు హరే మహారాజు కృష్ణమ్మ 17వ ధరణిపై చాప్టర్ లో పృథు కోపించుట. మహారాజ్. ధరణిపై 17వ చాప్టర్. చూపించటం కొంచెం గబగబా నేను రీక్యాప్ చేస్తాను ఫాస్ట్ గా. అంటే మనకి మొత్తము 36 శ్లోకాలు ఉన్నాయి 17 అధ్యాయంలో. ధరణిపై కూపించుట పృథు మహారాజు. దీంట్లో వచ్చేసి వంది మాగాదులు, ఫస్ట్ దాంట్లో వంది మాగాదులు పృథు మహారాజుని కీర్తిస్తారనమాట. ఈ వంది మహారాజులు మాగధులు కీర్తించినప్పుడు ఆయన ఇష్టపడరు. ఎందుకు నన్ను, ఇంకా నేనేమి గొప్ప పనులు ఏం చేయలేదు, నన్ను ఎందుకు కీర్తిస్తున్నారు అని చెప్తూ ఉంటారనమాట. కాకపోతే నిన్ను ఇలా కీర్తించొద్దన్నా గాని ఆయన యొక్క వినయంతో ఇంకా వాళ్ళు పృథు మహారాజుని ఇంకా కీర్తించాలనుకుంటారనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఆయనకు ఉన్న వినయము ఇక్కడ తెలుస్తుంది. ఒక వైష్ణవుడు తనకు చెందాల్సిన కీర్తిని ఏ విధంగా తిరస్కరిస్తారో కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. వందిమగాదులు ఏంటంటే ఆయన కీర్తించడం ఇంకా ఆపలేదు. ఆపకుండా ఆయన్ని ఇంకా నువ్వు ఈ భవిష్యత్తులో కూడా నువ్వు తప్పకుండా ఇవన్నీ చేస్తావు అని ఆయన్ని ఆ, పొగుడుతున్నారనమాట. ఆయన పృథు మహారాజు ఆధ్యాత్మికంగా ఉన్నారు కాబట్టి ఆ పొగడ్తలని ఆయన అంగీకరించలేదు. తర్వాత వచ్చేసి మనకి రెండో శ్లోకంలో వచ్చేసి ఉమ్, సూర్యుని ముందు మనము చూపించే దీపం ఎలాగుంటది, మనము భగవంతుడికి ఇచ్చే కానుకలు కూడా అలాగే ఉంటాయి అన్నమాట. భగవంతుడు సూర్యుడి ముందు మన దీపం ఎంత ఉంటుంది, అసలు కనపడను కూడా కనపడదు అనమాట. అలాగే మనం ఇచ్చే ఈ మొత్తానికి మన ఇచ్చిందంతా ఆ భగవంతుడే, కానీ మనం ఆయనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం ఇచ్చేది కూడా ఆయనకి తుచ్చమైనదే. కానీ మనం ఎప్పుడు ఆయనకి ఎలా సరెండర్ అవ్వాలి, ఒక భక్తి ప్రేమగానే ఆయనతోటి మనము దగ్గర అవుతామని చెప్తున్నారు. తర్వాత వచ్చి 3 4 శ్లోకాల్లో ఏం చెప్తున్నారంటే, మైత్రేయుడు ఇంకా అడుగుతాడు. విదురుడు మైత్రేయ మునిని అడుగుతూ ఉంటారన్నమాట. 6 ప్రశ్నలు అడిగారు. అవేంటంటే, భూమి ఎందుకు గోరూపం దాల్చింది? ఆవు తర్వాత వచ్చి ఆవు పాలు ఇచ్చేటప్పుడు దూడగా ఎవరున్నారు? మూడోది వచ్చేసి పాల పాత్ర ఏంటి? 4 పృథు మహారాజు భూమిని ఎలా సమానంగా చేశారు? 5 ఇంద్రుడు యజ్ఞపు గుర్రాన్ని ఎందుకు హరించాడు? ఆరోది వచ్చేసి జ్ఞానం విజ్ఞానం పొందిన తర్వాత ఏ గమ్యం పృథు మహారాజు తీసుకున్నారు అని చెప్తున్నారు. తర్వాత 5లో వచ్చేసి రాజర్షి పృథు అన్నారు అని చెప్పారు. రాజర్షి అంటే ఎవరో తెలుసుకున్నారు. రాజర్షి అంటే రాజుగా పాలన చేస్తూనే ఋషి వంటి ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన వ్యక్తిని రాజర్షి అంటారని తెలుసుకున్నాము. తర్వాత మళ్ళీ గురు శిష్యు పరంపరలు కలిగిన వైష్ణవ సంప్రదాయాల గురించి కూడా మనం తెలుసుకున్నాము. అవి 4 ఉంటాయి. బ్రహ్మ సంప్రదాయము, శ్రీ సంప్రదాయము, రుద్ర సంప్రదాయము, కుమార సంప్రదాయము. మనది వచ్చేసి బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయం అన్నమాట. ఈ 4 సంప్రదాయాలు ప్రామాణికమైన సంప్రదాయాలు. ఈ సంప్రదాయాల నుండి ఏ ఒక్క దాని నుండైనా మనము దీక్ష అనేది తీసుకోవాలని ప్రభుపాదుల వారు తెలియజేస్తున్నారు ఇక్కడ. తర్వాత ఈ గురు పరంపరలో ఉన్న ఆచార్యులు దీక్ష తీసుకోకపోతే మనము వాళ్ళ దగ్గర నుంచి మనం ఎప్పుడైతే మంత్ర దీక్ష తీసుకోలేదంటే అది మనం మంత్రం చేసినా గానీ మంత్రహీనం అవుతుందని తెలియజేశారనమాట. తర్వాత వచ్చేసి కొంతమంది ఏంటంటే ఎలా ఉంటున్నారు అంటే కుహానా సంప్రదాయం. అదేంటంటే మనము ఆ ఆధ్యాత్మికంగా వెళ్ళనవసరం లేదనమాట. ఏంటంటే అక్కడ వాళ్ళు ఏంటంటే తాగుతూ ఉంటారు, మనము ఆ స్త్రీ సాంగత్యం ఉంటుంది, ఇలా చేసేదాన్ని కుహనా సంప్రదాయం అంటారు. అది కూడా ఒక సంప్రదాయంగా వస్తుంది అనమాట. దాన్ని మనం ఫాలో అయితే మన గతి అదో గతి అవుతుంది. అందుకని ఈ 4 సంప్రదాయాల నుండి మనము ఒక ఆ, గురువును ఎంచుకొని దీక్ష తీసుకోవాలని చెప్తున్నారనమాట. తర్వాత వచ్చేసి 6 7లో వచ్చేసి
పృథు మహారాజు ని వంది మాగధులు ఒక శక్తావేశ అవతారం అని వంది మాగధులు చెప్పారు కదా. భగవంతుని యొక్క అవతారాల్లో అన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఆయన లీలలు ఎంతో మహిమాన్వితంగా ఉంటాయి అన్నమాట. తర్వాత వచ్చేసి మనం భౌతిక ఇంద్రియాలతో మనం ఎప్పుడు కూడా ఆ భగవంతుణ్ణి చూడలేమన్నమాట. ఆయన కళ్ళతో చూడాలంటే చాలా కష్టము అని ఆచార్యులు చెప్తున్నారు. మనం ఎలా చూడాలని చెవులతో చూడండి అంటున్నారు. చెవులతో చూడటం అంటే ఎప్పుడూ కూడా శ్రవణం చేయాలి. కీర్తనలు శ్రవణం చేయడము, భాగవత పఠనం చేయడము, అవన్నీ విన్నప్పుడు మాత్రమే ఆయన్ని కళ్ళతో మనము ఊహించుకోగలుగుతామని ఇక్కడ చెప్తున్నారు. తర్వాత వచ్చేసి అధోక్షజ అన్నారు. అధోక్షజ అంటే భగవంతుణ్ణి మనం భౌతిక ఇంద్రియాలతో కట్టేయలేము. ఆయన్ని భౌతిక ఇంద్రియాలతో మనం ఎప్పుడు కూడా కొలవలేము అనమాట. ఎప్పుడైతే ఆయన్ని భక్తి శ్రద్ధలతో చూస్తామో అప్పుడే మనము ఆయన్ని కొలవగలుగుతాం, కొలవగలము. ఇంతవరకు మనము ఇంకా ఒకటి ఉంది కదా, 8వ శ్లోకంలో వచ్చేసి ఇంకేం చెప్తున్నారు. ఈ విషయం సూత గోస్వామి చెప్పారు కదా. ఎవరు సూత గోస్వామి ఎవరికి చెప్తున్నారు? సౌనికాది ఋషులకు చెప్తున్నారు. ఎక్కడైతే చర్చ జరుగుతుందో మైత్రేయ ముని విదుడి మధ్య కూడా చర్చ జరుగుతుంది అనమాట. సూత గోస్వామి సౌనికాది ఋషులతో చెప్తున్నప్పుడు విదుడు ఎంత ఉత్సాహంతో మైత్రేయ మునిని ఇంకా ఇంకా ప్రశ్నలు అడుగుతూ ఉంటారన్నమాట. మనమైతే ఎవరినైనా ఏదన్నా అడిగామనుకో, 2 3 సార్లు అడిగేటప్పుడు మూడోసారి చెప్పాలంటే అబ్బా ఎన్నిసార్లు చెప్పాలి అని అనుకుంటారు కదా. కానీ ఇక్కడ మైత్రేయ ముని ఏమంటున్నారనమాట, ఎంతో సంతోషంగా ఆయన ఆయన అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్తున్నారు. నాయన నాకేం ప్రాబ్లం లేదు, నువ్వు ఇంకా అడుగు. ఆయన అదే ఉత్సాహంతో, ఎంత ఉత్సాహంతో విదురుడు అడుగుతున్నాడో అంతే ఉత్సాహంతో ఆ మైత్రేయుని కూడా చెప్తున్నారనమాట. ఇవన్నీ కృష్ణ కథలు కదా, వాసుదేవునికి సంబంధించిన కథ అడిగారు కాబట్టి ఆయన ప్రశస్య అన్నారు ఆయన్ని. అందుకని ఆయన ఇంకా ఆనందంతో మైత్రేయముని విదురుడికి చెప్తూ ఉన్నారనమాట. ఇప్పుడు ఈరోజు మన శ్లోకం 9వ శ్లోకానికి వెళ్దాం. హరే కృష్ణ. కనిపిస్తుంది కదా మాతాజీ? మైత్రేయ ఉవాచ యదాభిషక్తా పృథురంగవిప్రైः అమంత్రితో జనతాయచ్చ పాలాः ప్రజానిరంతే క్షితిపృష్టయేత్య క్షుక్షామదేహ ప్రతిమభ్యవోచన్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మైత్రేయ ఉవాచ యథాభిషిక్తపృథురంగవిప్రైः ఆమంత్రితో జనతాయాశ్చ పాలः ప్రజానిరన్నే చితిపృష్ఠయేత్య క్షుచ్ఛామద్దేహాః ప్రతిమభ్యవోచన్. మైత్రేయుడు పలికెను, ఓ విదుర, మునులు బ్రాహ్మణులు పృథువును రాజ్యాభిషిక్తుని చేసి ప్రజాపాలకులను ప్రకటించిన సమయమున ధాన్యమునకు విపరీతముకు కొరత ఉండేను. ఆహారం లేకపోతే జనులు బక్క చిక్కిరి. అందుచేత వారు రాజు కడకేగి తమ స్థితిని విన్నవించిరి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ ధాన్యమునికి కొరత ఏర్పడింది అని చెప్పారు. మనకి విదురుడు ఫస్ట్ అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఏంటి? భూమి ఎలాగా సమానంగా అయిందనే కదా మాతాజీ. హరే కృష్ణ. లేదు మాతాజీ. హ? భూమి హరే గోరూపం కృష్ణ ఎందుకు మాతాజీ. దాల్చినది అని అడిగింది మాతాజీ. అవును. ఎందుకు ఎందుకు ధరించింది? భూమి ఆ, గోరూపం ఎందుకు దాల్చినది అని చెప్పి అడిగిండు మాతాజీ. అవును మాతాజీ, కరెక్ట్ ఆన్సర్. అయితే భూమి గోరూపం ఎందుకు దాల్చింది? బహురూపిణి అయిన భూదేవి గోరూపం ఎందుకు ధరించిందంటే ఆవిడ ఏ రూపం కావాలన్నా కానీ ఆ రూపంలోకి వెళ్తుంది. అయినప్పటికీ గోరూపం ఎందుకు ధరించింది అంటే గోరూపంలో అయితే గోవును చంపరు కాబట్టి ఇక్కడ అందుకని ఆమె గోరూపాన్ని తీసుకుంది. ఇంకా మనం భాష్యానికి వెళ్దాం ఒకసారి, తర్వాత దాని గురించి వద్దాం.
బ్రాహ్మణులు అంటే ఆయనకి వంది మాగధులు కీర్తించారు, బ్రాహ్మణులు పట్టాభిషేకం చేశారు. ఇప్పుడు ఆయనకి రాజ్య పట్టాభిషేకం చేసేసారు, వివాహం జరిగింది, రాజ్యపాలన అంతా జరిగింది. తర్వాత ఏమైందంటే ప్రజలు అందరూ వచ్చి విన్నవించుకుంటున్నారన్నమాట. మీరు రాజపాలకుడు కదా, మా యొక్క సమస్యను తీర్చండి. సరైన ఆహారం లేదు, మాకు ధాన్యం సరిగా పండడం లేదు, పంటలు పండడం లేదు. అలాగని మా ధర్మం మేము విడిచిపెట్టట్లేదు, మా ధర్మాన్ని చేస్తూనే ఉన్నాము. కానీ భూదేవి ఏం చేస్తుంది, మాకు ఇవ్వట్లేదు. మేము ఏమైపోయాము, బక్క చిక్కిపోయాము. చూడండి ఎలా ఉన్నాము. మా దేహ పోషణ లేక మేము మా దేహాన్ని మేము రక్షించుకోలేకపోతున్నాము. మీరు మా అందరికి రాజు కదా, ఈ పరిస్థితి నుండి మమ్మల్ని రక్షించండి అని వేడుకుంటున్నారనమాట. ఇక్కడ ఏంటంటే ప్రభుపాదులు వారు వర్ణాశ్రమ విధానం కూడా చెప్పారు. 4 వర్ణాశ్రయాలు ఉన్నాయి కదా మనకి. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః. అంటే 4 రకాల వృత్తి ధర్మాలు నా చేత సృష్టించబడ్డాయి. ఈ వ్యవస్థకి నేనే సృష్టికర్త అని స్వయంగా భగవంతుడు చెప్తున్నారనమాట. మన మన గుణకర్మను బట్టి డివైడ్ చేశారు. ఎవరు ఎక్కువ తక్కువ అని కాదనమాట. ఇక్కడ వారు ఉన్న వర్ణంని బట్టి, వాళ్ళ స్వభావాన్ని బట్టి, గుణాన్ని బట్టి అక్కడి నుండి అంటే సంసిద్ధి హరితోషణం అన్నారు. అంటే ఏంటంటే ప్ర ప్రతిదీ కూడా హరి యొక్క ప్రీతి కొరకే పనిచేస్తే ప్రతి ఒక్క వర్ణం వారు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. ఇంతకు ముందు మనం చూసాం కదా బ్రాహ్మణులు ఒక పవర్ ఎంత ఉందో అనేది. అది ఏంటి, వేణుని ఎలాగా చంపేశారు వాళ్ళు, ఒక హూంకారంతోనే బ్రాహ్మణులు రాజును వేణు మహారాజుని చంపేస్తారనమాట. వాళ్ళకి అంత పవర్ ఉంటుంది. అలాగే వాళ్ళు రాజసింహాసనం మీద ఉండే రాజుని శాసించే స్థితిలో కూడా ఉంటారు బ్రాహ్మణులు. ఆయనకి ఆ రాజుకి ఏంటంటే మార్గ నిర్దేశం కూడా ఉంటారనమాట. ఏది మంచో చెడో చెప్పడానికి. అదే రాజు మంచిగా ఉన్నారనుకో, ఈ అధికారం చేయాలని వాళ్ళు ఏమనుకోరు. బ్రాహ్మణులకి అంత పట్టింపు ఉండదు అనమాట ఇలా చేయాలని. అలాగే ఒకవేళ వేణు లాంటి రాజు ఉన్నారనుకోండి, అలాంటి వారిని ఇప్పుడు దించేయాలన్నా, ఆ, ఒక సమర్థవంతుడమైన రాజుని సింహాసనానికి అధిష్ఠింప చేయాలన్న అధికారం కూడా బ్రాహ్మణులకు ఉంటది. అలాగే సమర్థవంతమైన రాజు పరిపాలనలో ఉన్నప్పుడు ఈ విషయాలు మాత్రం వాళ్ళు ఏమి పట్టించుకోరన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు, శాస్త్రాధ్యయనం చేయడం, శాస్త్ర జ్ఞానాన్ని అందరికీ పంచడం, రాజు మార్గనిర్దేశానికి మార్గనిర్దేశం చూపిస్తూ ఉంటారు. ఈ విధంగానే బ్రాహ్మణులు చక్కగా ఉంటారన్నమాట. అలాగే క్షత్రియులు వచ్చేస్తే మనకి ఏంటంటే పోలీసు వర్గం నుంచి సైన్యము, ఆర్మీ వాళ్ళు అలా ఉంటారన్నమాట. వీళ్ళంతా ఏం చేస్తారంటే మనకి రక్షణ భారాన్ని ఆ, చే భారం చేస్తూ ఉంటారన్నమాట. ఎక్కడైతే మనకి ప్రాబ్లమ్స్ వచ్చినాయో వాళ్ళని చూసుకుంటా ఉంటారు. ఇప్పుడు వరదలు వస్తాయి, ఆ, ఏంటి భూకంపాలు వచ్చినప్పుడు ఈ పోలీస్ రక్షణ కానీ, వాళ్ళకి ఆహారాలు అందించడం, వాళ్ళని నీళ్ళల్లో ఉన్నప్పుడు వాళ్ళని హెలికాప్టర్ ద్వారా ఆర్మీ వాళ్ళు రక్షించడము, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారన్నమాట. మళ్ళీ శత్రు దేశాలపై వీళ్ళు ఇంకా స- ఆర్మీ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళని చూసుకుంటారు, మనల్ని మొత్తాన్ని కాపాడుతున్నారంటే వాళ్ళే. ఇలా రాత్రనక పగలనక వాళ్ళు కష్టపడుతూ ఉంటారు అనమాట, ప్రజల్ని రక్షిస్తూ ఉంటారు. తర్వాత వచ్చేసి వైశ్యులు ఏం చేస్తారు, రైతులు, వ్యాపారం, వ్యవసాయము, గోరక్షణ, వాణిజ్యం, ఇవన్నీ కూడా వైశ్యులు చేస్తూ ఉంటారనమాట. వాళ్ళ నుండే మనకి వ్యాపారంలో మనం ముందుకు వెళ్ళాలంటే వాళ్ళ నుంచి వస్తూ ఉంటది. తర్వాత వచ్చేసి 4వ వర్ణం వాళ్ళేమో శూద్రులు. వీరు చేతి వృత్తుల వారు, కార్మికులు. వీరు ఈ 3 వర్గాల వారికి దగ్గర పనిచేస్తూ ఉంటారు. యజమాని ఇచ్చింది తీసుకొని వాళ్ళు సంతృప్తి పొందుతూ ఉంటారు అనమాట. ఆయన యజమానికి ఏంటంటే మంచి సేవకుల్లాగా ఉంటారు. ఒక్కొక్కసారి ఏంటంటే యజమాని కోసం తన ప్రాణత్యాగం కూడా చేస్తూ ఉంటారు అనమాట. ఇలా చేస్తూనే ఉన్న వాళ్ళు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తూ ఉంటారు. అది కూడా హరి యొక్క సంతృప్తి కోసం చేస్తారు. కాబట్టి ఈ విధంగా ఈ 4 వర్ణాల వారు కూడా ఎంతో అద్భుతంగా వారి వారి కర్మలు చేస్తూ భగవంతుని ప్రీత్యర్థం చాలా
ప్రశాంతమైన జీవితం గడుపుతూ ఉంటారన్నమాట. ఇక్కడ మనకి ఇక్కడ దీనికి వెళ్తే ఇందాక వాళ్ళు వచ్చి అడుగుతున్నారు కదా, బక్క చిక్కిన ప్రజలు ఎందుకు వచ్చారని రాజు సరైన యాక్షన్ తీసుకోమని వాళ్ళు రాజుని అడుగుతుంటారు. ఇప్పుడైతే మీరు పట్టాభిషక్తులు అయ్యారు. అంతకుముందు ఉన్న దుర్మార్గుడైన రాజు వేణు ఉండడం వల్ల భూదేవి ఎటువంటి వనరులు ఔషధాలు ఇవ్వడం మానేసింది. తనలోనే అన్ని దాచేసుకుంది. ఎందుకు ఇవ్వడం లేదంటే ఎవరైతే భగవంతుని సేవలో వారికి ఉపయోగించరో వాళ్ళకి ఇవ్వదనమాట. ఎవరైతే భగవంతుని సేవకి ఉపయోగిస్తారో వారికి మాత్రమే తను ఇస్తుంది అని చెప్తున్నారు. ఎవరైతే ఇంద్రియ తృప్తి కోసం ఉపయోగించుకుంటారో భగవంతుని సేవనికి ఉపయోగించరో అప్పుడు ఆమె ఏం చేస్తుంది, వాటిలో ఉన్న ఔషధాలని ఆహారాన్ని మొత్తం తనలోనే తీసేసుకుంటుంది అనమాట. మనం కొన్ని చోట్ల అనుకుంటాము ఆ వరదలు వచ్చి భూకంపాలు వచ్చి కొన్ని రకాలు వచ్చినాయి అంటే అక్కడ అక్కడ జరుగుతున్న పాపాల వల్ల కూడా ఇలా జరుగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు అనమాట. అందుకని ఇక్కడ ఏంటంటే వేణు లాంటి దుర్మార్గుడు ఉన్నాడు కదా, అతను ఏం చేశాడు, యజ్ఞాలు వద్దన్నాడు, ఆ యజ్ఞాలు ఆపేయమన్నాడు, దేవుణ్ణి నేనే అన్నాడు అనమాట. అటువంటి రాజు ని ఏ, ఉన్నాడు కాబట్టి ప్రజలకి ఏమి ఆహారాన్ని అందివ్వట్లేదు ఆయన. దానివల్ల ఏం చేసింది, అలాంటి రాజు ఉండటం వల్ల ప్రజలకు కూడా పనిష్మెంట్ కిందే ఉంటది కదా. ప్రస్తుతం మనకు ఉన్న రాజులు ఏంటి, మన రాజ పాలన ఎలా ఉందంటే ఆ, సరైన పాలకుడు లేడనుకో ఎలా ఉంటుంది. ఆ వ్యక్తి మనం ఎన్నుకుంటాం మనకి ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతాయి. ఎలక్షన్లు జరిగినప్పుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటారు అనమాట. ఎన్నుకున్నప్పుడు ఏమైంది, అతను ఎలాంటి వాడైనా కానీ 5 సంవత్సరాలు మనము అతను దుర్మార్గుడు అనుకోండి, 5 సంవత్సరాలు మనకి ట్యాక్సీల రూపంలో ఈ డబ్బులు కట్టండి ఆ డబ్బులు కట్టండి అంటూనే ఉంటారు. అప్పుడు మనము కట్టాల్సి వస్తూ ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ రాజు ధార్మికుడు అయితే వేణు ఏంటంటే దుర్మార్గుడు కాబట్టి అన్ని భూమిలోనే దాచుకుంది. అలా అని వాళ్ళు ఏమి శ్రమించకుండా ఉండలేదు. భూమిలో దాచుకుంది కదా అని వాళ్ళకి తెలియదు అప్పటికి అన్ని ఇవ్వట్లేదని వీళ్ళు శ్రమ చేస్తూనే ఉన్నారు. పొలం దున్నుతున్నారు, నాట్లు వేస్తున్నారు, అన్ని వేస్తున్నారు, అంతా నీళ్లు పెడుతున్నారు, అయినా కానీ పంట అనేది చేతికి రావట్లేదు అనమాట. అందుకని వీళ్ళు వెళ్ళి రాజుకి విన్నవించుకున్నారు. రాజు వద్దకు వచ్చారు కాబట్టి ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ 10-11 శ్లోకాల్లో చూద్దాం. వయం రాజన్ జఠరేణాభి తప్తా యథా యథాగ్నినా కోటరస్తేన వృక్షాః త్వామద్య యాత శరణం శరణ్యం యస్సాదితో వృత్తికరః పతిర్నః తన్నో భవాని హతురాతవేన్నం క్షుబ్ధార్తితానాం నరదేవ దేవ యావన్న క్షామ్య శ్యామః ఉజ్జిత్ ఉజ్జితోర్జా వార్తా పతిస్త్వం కిల లోకపాలః. హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతాను. హరే కృష్ణ, ప్రణామాలు మాతాజీ. వయం రాజంఝాటరేణాభితప్త యథాగ్నినా కోటరస్తేన వృక్షాః త్వామజ్జయాతాః శరణం శరణ్యం యః సాదితో వృత్తికరః పతిర్నః తన్నో భవానీ హతురాతవేన్నం క్షుధార్తితానాం నరదేవ దేవ యావన్ననక్షామ యావన్ననక్ష్యామ హవుగ్జితోర్జా క్షామః ఉజ్జితోర్జా వార్తాపతిస్త్వం కిల లోకపాలః. హరే కృష్ణ. శీల ప్రభుపాద. ఓ రాజా, చెట్టు తొరలోనున్న అగ్ని ఆ చెట్టు క్రమముగా ఎండిపోవునట్లు చేయి రీతి జఠరాగ్నిచే మేము శుష్కించుచున్నాము.
నీవు శరణాగతులకు రక్షణ ఇచ్చువాడవు. మాకు తగిన వృత్తి నొసగుటకే నీవు నియమింపబడితివి. అందులకే రక్షణ కొరకై నీ చెంతకు మేము వచ్చితిమి. నీవు కేవలము రాజువేగాక భగవద్ అవతారమూర్తివి కూడా అయి ఉన్నావు. నిజమునకు నీవు రాజులకే రాజువు. మా జీవికకు పతివైనందున నీవు మాకు నానా విధములగు పనులను కలుగజేయగలవు. కనుక ఓ రాజరాజేశ్వర, తగినంత ధాన్యము నసగి మా ఆకలిని తీర్చి కాపాడుము. లేనిచో అన్నము లేకపోవట వలన మేము త్వరలోనే మరణించగలము. హరే కృష్ణ మాతాజీ. హరే థ్యాంక్ యూ. కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ పాపం వాళ్ళు ఏం అంటున్నారంటే వాళ్ళకి ధాన్యం దొరకటం లేదని ఎంతో బాధపడుతూ ఇలా అంటున్నారు అనమాట. ఒక చెట్టు త్వరలో అగ్ని ఉంటే ఆ చెట్టు ఎలా ఎండిపోతుందో ఒక్కొక్కసారి ఆ చెట్టు మొత్తం కాలిపోతుంది. అంటే వాళ్ళకి జఠరాగ్ని ఉంటుంది. మనకి జఠరాగ్ని సంతృప్తి పరచడానికి ఆహారం ఇవ్వాలి. అందరి దగ్గర జఠరాగ్ని ఉంటుంది కదా, ఆ జఠరాగ్ని సంతృప్తి పరచాలంటే ఆహారం ఇవ్వాలి. మనం ఏకాదశి ఉన్నప్పుడు, ఇప్పుడు భీష్మ పంచమి చేస్తున్నప్పుడు మనకి తెలుస్తూ ఉంటది ఎంత ఆకలేస్తూ ఉంటుందో. దానికి ఆహారం అనేది ఇవ్వాలి, ధాన్యాన్ని ఇవ్వాలి. అప్పుడే మనం సంతృప్తి పడతాం. ఎంత కొంచెం ఆహారం తీసుకున్నప్పుడు, ఇప్పుడు కొంతమంది ఉంటారు ఎంత బక్క చిక్కిపోయి ఉంటారు అన్నమాట. వాళ్ళు ఎలా ఉంటారు, ఆహారం తీసుకోకుండా, వాళ్ళకి సరైన ఆహారం లేకపోతే ఎలా ఉంటుందంటే ఎముకలన్నీ బయటకు కనిపించి అసలు గాలి వస్తే ఎగిరిపోతున్నారా అన్నట్లు ఉంటారనమాట. అంటే ఆహారం ప్రతి ఒక్కరికి ఉపయోగం కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఆయన్ని అక్కడ జఠరాగ్ని చేత క్షీణించిపోతున్నావు మాకు అనేసి అంటున్నారు అనమాట. ఇక్కడ శ్లోకంలో శరణ్యం అంటే ఆశ్రయింపదగిన వాడవు నువ్వు అనేసి అంటున్నారు అనమాట. నిన్ను ఆశ్రయిస్తే మా సమస్యలన్నీ చక్కగా తీరిపోతాయి అంటున్నారు. తర్వాత నరదేవదేవ అంటున్నారు. రాజు అందరికీ రాజు వంటి వాడు. అందుచే నీవు భగవంతుని యొక్క అవతారమూర్తివి కదా. మా గుణాల్ని బట్టి మాకు వృత్తిని కల్పించిన వాడివి. మాకు పోషణకు సంబంధించిన వృత్తిని మాకు ఇవ్వాలి. ఇంకా ఇలా అంటున్నారు అనమాట. ఇంకా లోకాల్ని అన్నిటినీ చక్కగా పాలించేవాడివి కదా నువ్వు. ఓ రాజా, మాకు ఆకలిని తీర్చండి, లేదా మేము త్వరలోనే చనిపోయే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఎంత బాధపడుతున్నారు ఇక్కడ. అందుకని మేము సోమరులుగా ఏం కూర్చొని తినడం లేదు. మా భూదేవి ఇవ్వకపోవడం ఏ ఏమి కాదు, మరి మాకు తెలియట్లేదు. అన్ని విధాలు మేము ప్రయత్నిస్తూనే ఉన్నాము. భూదేవి మాకు తగినంత ఆహారం అయితే ఇవ్వట్లేదు. అన్ అందుకని చాలా బాధకు గురవుతున్నాము. ఈ ప్రకారము ప్రజలు ఏం చేస్తున్నారంటే ఎంతో బాధలతో అయోమయంలో పడి దేశాధినేత అయితే ఉన్నారో ఆయన దగ్గరికి వచ్చి ఈ బాధలన్నీ రాజుకి చెప్పుకుంటున్నారు అనమాట. చెప్పుకున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నారు ఇక్కడ మళ్ళీ ఇంకోటి అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాల వారు రాజ్యంలో చక్కగా ఆనందంగా ఉండేటట్లు చూడవలసిన బాధ్యత కూడా రాజు యొక్క కర్తవ్యం. వాళ్ళనే కాదు వీళ్ళను కూడా, బ్రాహ్మణుల్ని క్షత్రియుల్ని వైశ్యుల్ని శూద్రుల్ని వీళ్ళందరినీ చూడాల్సిన బాధ్యత కూడా రాజుదే అని చెప్తున్నారనమాట. తర్వాత ఆయన ఏం చేశారో తెలుసుకుందాము. మైత్రేయ ఉవాచ మృదు ప్రజానాం కరుణం నిశమ్య దేవితం దీర్ఘం దౌద్య కురు శ్రేష్ఠ నిమిత్తం సోన్వపద్యత. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ. చదవాలా? కృష్ణవేణి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాత. మహాలక్ష్మి మాతాజీ మీరు 13 చదవండి. మైత్రేయువాచ పృథుం ప్రజానాం కరుణం విషమ్య పరిదేవితం దీర్ఘం దౌర్జం కురు శ్రేష్ఠ నిమిత్తం సోన్వపద్యత. జనుల దయనీయమగు పరిస్థితిని గాంచి వారి వేదనను ఆలకించిన పిదప పృథువు దానికి కారణము ఏమై ఉండవచ్చునా అని దీర్ఘకాలము ఆలోచించను. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. ఇక్కడ ఏంటంటే
ప్రజలు ఇంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నారా? వారి బాధలు విన్న తర్వాత పృథు మహారాజుకి దీనికి కారణం ఏమై ఉండొచ్చు అని ఆయన దీర్ఘంగా ఆలోచించారనమాట. ఏమైంది, ఎవరి వల్ల జరుగుతుంది ఇలాగా అనేసి ఆయన దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. 13వ శ్లోకంలో ఇతి వ్యవసితో బుద్ధ్యా ప్రగృహీత శరాసనః సందే సందే సందధే విశిఖం భూమే క్రుద్ధ స్త్రీ పురః యథా. హరే కృష్ణ. సీతమల శ్రీమాత చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఇతి వ్యవసితో బుద్ధ్యా ప్రగృహీత శరాసనః సందధే విశిఖం భూమే క్రుద్ధస్త్రిపురః యథా. భావము. పిమ్మట ఆ రాజు ఒక నిర్ణయమునకు వచ్చిన వాడై కోపముతో సమస్త ప్రపంచమును నశింపజేయు శివుని వలె ధనస్సును చేపట్టి పృథ్వీపై బాణమును ఎక్కుపెట్టెను. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. ఆ రాజు ఎలా ఆలోచించారు కాబట్టి కారణం తెలిసింది. ఎవరు అబ్బా పృథ్వీనే దీనికి కారణం అని తెలుసుకొని ప్రళయ కాలంలో రుద్రుడు తాండవం చేసినట్లుగా కోపంతో భూమి మీదకి ధనుసును ఎక్కుపెట్టారనమాట. హరే కృష్ణ మాతాజీ. ఎవరైనా చదువుతారా? ఇది భాష్యము, ఇదంతా ఇంపార్టెంట్ గా ఉంది. నేను చదువుతానండి. చదవండి. చదవండి. కృష్ణకుమారి మాతాజీ చదవండి. పృథు మహారాజు కృష్ణకుమారి మాతాజీ. ఓకే, నేను కాదు. హరే ఓకే కృష్ణ అమ్మా. మాతాజీ. పృథు మహారాజు ధాన్య కొరతకు ఉన్న కారణంను కనుగొనెను. తమ కర్తవ్య నిర్వహణలో సోమరులు కానందున ఈ విషయంన ప్రజల దోషమేదియును లేదని, దరిద్రియే తగినంత ధ్యానమును ఉత్పత్తి చేయుట లేదని అతడు తెలుసుకొనెను. అనగా అంతయు చక్కగా నున్నచో భూమి తగినంత ధాన్యంను ఉత్పత్తి చేయగలదనియు, ఏవో కొన్ని కారణముల వలన అది ధాన్యంను ఉత్పత్తి చేయుటకు కొన్ని మార్లు నిరాకరించగలదనియు ఈ విషయంను సూచించున్నది. కనుక జనాభా పెరుగుదల వలన ఆహార కొరత ఏర్పడినదని పలికెడి. కొంచెం అది పలికిడి పైకి జరుపుకోండి, సిద్ధాంతము మాతాజీ. కిందికి జరుపురా. పలికిడి కాయ ఒక్క నిమిషం. బస్ పలికిడి సిద్ధాంతము నిస్సారమైనటిది. భూమి పుష్కలముగా ఉత్పత్తి చేయుటకు లేదా ఉత్పత్తిని నిలుపుటకు కారణములు వేరే కలవు. పృథు మహారాజు ఆ కారణములను కనుగొని వెంటనే అవసరమగు చర్యలను తీసుకొనెను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ ప్రభుపాదులు వారు ఏమంటున్నారంటే, జనాభా పెరుగుదల వల్ల ఆహార కొరత ఏర్పడిందని అనటము అది తప్పు అన్నమాట. భూమి పుష్కలంగా ఆహార ఉత్పత్తులు ఇస్తూనే ఉంటుంది. సమ ఎటువంటి సమస్య అనేది లేదు. కానీ ఎప్పుడైతే దుర్మార్గులు పెరుగుతున్నారో అప్పుడు మనకి ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. జనాభా తక్కువ ఉన్నా కానీ వేణు లాంటి వాడు పరిపాలకులుగా ఉన్నప్పుడు ఆమె అందుకని ఇవ్వడం మానేసింది అనమాట. ఎప్పుడైతే ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయో, కొంతమంది రాజుల వల్ల కానీ బ్రాహ్మణుల వల్ల కానీ ఎవరైతే ఇలాగా అన్యాయంగా ఇతరులను హింసించడం, గోవుల్ని హింసించడం చేస్తారో అలాంటప్పుడు భూమి ఏం చేస్తుందంటే ఏదో ఒక రూపంలో మనకి పంటల్ని, ఆహారాన్ని ఇవ్వకుండా చేస్తుంది అనమాట. అందుకని ప్రభుపాదాల వారు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారు ఏంటంటే, జనాభా పెరుగుదల ఉన్నప్పుడు మాత్రం ఆహార కొరత అనేది మనకి ఏర్పడడం జరగదు. అది తప్పు మాట అనేసి చెప్తున్నారు అనమాట. తర్వాత మనం 14వ శ్లోకానికి వెళ్దాము. ప్రవేపమానా ధరణి నిశమ్య ఉదాయుధం చ తం గౌహ సత్యపాద్రావద్విత మృగీవ మృగాయుద్ధృత. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రణామం. ఇది ఇక్కడ ఇలాగా చదవాలి మాతాజీ.
ప్రవేపమాన ధరణి నిశమ్య. ఇంతవరకు చదవాలి. ఓకే చదవమంటారా మాత? చదవండి. మాత దామోదరి దీర్ఘాలు నిశామ్య మృగయుధృత దీర్ఘాలు చూసుకోండి. ఎస్ గీతామాత చదవండి. చదవండి. ప్రణవస్ మాత ప్రణవస్. ప్రవేపమానాధరణి నిశా ప్రవేపమానాధరణి నిశామ అద్ అద్ అధాయుతం చ తం యథాయుతం చ తం కౌసత్యపాత్రవద్భీత మృగీవ యుద్ధృత. తనను పృథువు చంపగోరి విల్లంబులు పట్టుటను గాంచి ధరణి మిక్కిలి భీతి చెంది కంపింపసాగాను. వేటగాడు వెంబడించిన జింక వలె ఆమె అతి వేగముగా పరిగెడసాగెను. పృథువునకు భయపడి ఆమె గోరూపమున పరుగు తీసెను. థ్యాంక్ యూ మరి. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ పృథు మహారాజు ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే పృథ్వీని చంపాలని బాణం ఎక్కువ పెట్టారో పృథ్వీ ఎలా పరిగెట్టిందంటే వేటగాడు వెంబడబడితే జింక ఎలా పరిగెడుతుందో అంత వేగంతో పరిగెడుతుంది అనమాట. పరుగు తీసే సమయంలో ఏం ఆలోచించింది, నేను ఏ రూపమైనా ధరించవచ్చు కానీ గోరూపం అయితే ఎవరు ఏం చేయలేరు. అందుకని అందరూ గోవును పూజిస్తూ ఉంటారు కదా, అందుకని ఆమె ఏం ఆలోచించుకుంది, గోవు రూపం అయితే నన్ను చంపలేరు అనేసి గోరూపం దాల్చి తెలివిగా పరిగెడుతుంది. కానీ పృథు మహారాజ్ ఏంటి, ఈమె యాక్షన్ అంతా గ్రహిస్తారనమాట. గ్రహించి ఏం చేస్తారు, ఆయనకి ఇంకా కోపం వస్తుంది. కోపం వచ్చి ఆ కోపం నుండి తప్పించుకోవడం కోసం ఆ ఆ, ఇంకా ఆమె వెంబట పరిగెడుతూ ఉంటారనమాట. ప్రభుపాదులు వారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే తల్లి ఆడ శిశువుని మగ శిశువుని ఇద్దరిని కనగలుగుదన్నమాట. అలాగే భూమాత కూడా అనేక రూపాలను నానా విధాలైన జీవుల్ని ఉత్పత్తి చేస్తుంది. అనేక రూపాలుగా ఆమె మారడానికి ఆమెకి సాధ్యమే. కానీ పృథు మహారాజు యొక్క కోపం తగ్గించడానికి ఏం చేసింది, ఆమె గో రూపంగా గోవుగా మారిందనమాట. గోవును ఎప్పుడు చంపరు కాబట్టి ఇక్కడ పృథు మహారాజు ఏంటంటే కోపాన్ని తగ్గించడానికి గోరూపం దాల్చింది కదా, ఆయనకి ఏంటి పృథు మహారాజు కోపం తగ్గలేదు ఇంకా అయినా గాని. ఎందుకంటే ఆయన పాలనలో ప్రజల్ని కూడా తనలాగే చూసుకుంటారు. అందుకని నా ప్రజలకి ఇంత కష్టం తెప్పించావు కాబట్టి వాళ్ళ కష్టం తన కష్టం అనుకున్నారు కాబట్టి రాజు ఏం చేస్తాడు, పృథువిని ఎట్లయినా చంపాలనేసి ఆమె ఎమ్మట పడతారనమాట. ఇంకా తర్వాత ఆమెని ఏం చేశారో నెక్స్ట్ శ్లోకంలో చూద్దాం. తామన్వధావత్తద్వైన్యః కుపితో త్యరుణేక్షణః శరం ధనుషి సంధాయ ఎత్ర ఎత్ర ఫలాయతే. సో అది ట్యూన్ పోయింది. హరే కృష్ణ. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. తప్పులుంటే చెప్పండి, కొంచెం చదవండి. తామన్యధావంతద్వైనన్యః కుపితోత్యరూరేణ్యక్షణం శరణం దునిషి సాంధయా ఎత్ర ఎత్ర పలాయతే. హరే కృష్ణ. వచ్చిందా మాతాజీ? అదే హరే కృష్ణ. రాలేదు, మళ్ళీ ఎక్స్ట్రా ఒకసారి నేను వచ్చినాయి చదువుతాను మాతాజీ. మాతాజీ, ఎక్స్ట్రా వచ్చినాయి పదాలు, లెటర్స్. అదే మాతాజీ. ఒక్కసారి మాతాజీ. తామన్వధావత్తద్వైన్యః కుపితో తామన్మధావ వెనకాట రిపీట్ చేస్తాం రిపీట్ మాతాజీ, మీ అవుతుంది వెనక. మాతాజీ. ఓకే చదవండి. తామన్యధావత్తదైన్యః మాతాజీ కుపితో అది వద్దు. మాతాజీ. వైన్యః. తామన్వా, న్యా కాదు, తామన్వా. తామన్వద ఆ, తామన్వధావత్తద్వైన్యః. హరే తత్వైన్యః. తద్వైన్యః. హరే కృష్ణ మాతాజీ. తామన్వధావత్త
తైధ్వన్యః ద్వైన్య కుపితోత్య ద్వైన్య దైన్యః ఇంకో ద్వైన్యః. అక్కడ పెట్టండి. ద్వైన్య మాతాజీ మీరు చెప్పండి మాతాజీ, రిపీట్ చేస్తాను. తామన్వధావత్తద్వైన్య తామన్వధావత్త దైన్యః ద్వైన్య ద్వైన్యః ఎస్ కుపితోత్యరుణేక్షణ శరీరం ధనుషి శరీరం కాదు మాతాజీ, శరం శరం బాణం శరం శరం. ధనుషి శరం ధనుషి సందాయయ యత్ర యత్ర పలాయతే. హరే కృష్ణ. సారీ సంధాయ లేదు. ఈ రోజు కొన్ని అక్షరాలు ఎక్కువ యాడ్ చేసారు మీరు. శరం ధనుష్ సంధాయ ఎత్ర ఎత్ర పలాయతే. అది సారీ దామోదరి. హరే కృష్ణ మాతాజీ, కరెక్ట్ చేయాలి కదా మాతాజీ ఒక్కోసారి. చేయాలి మాతాజీ. అందుకనే ఇక్కడ ఇది పదాలు చూడగానే నేను ఓపెన్ చేశా కదా మాతాజీ, అందుకని చెప్పండి అని చెప్పేసాను మాతాజీ. ఓకే మాతాజీ, హరే కృష్ణ, థ్యాంక్ యూ మాతాజీ. అది అది గాంచి పృథువు, ఆదిగాంచి పృథువు మిక్కిలి కుపితుడయ్యాను అంటే సంతోషించాడా మాతాజీ? కోపం వచ్చింది మాతాజీ. కుపితుడు అంటే ఓకే మాత, ఓకే మాత. అతని కన్నులు ఎరుపెక్కాను, బాణములు సంధించి అతడు గోరూపిణియగు ధరణి ఎట్లు పరిగెత్తునను వెంబడించాను. హరే కృష్ణ మాతాజీ. ఇవాళ సారీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, పర్వాలేదు. తప్పు చేసినప్పుడు తప్పు చేసా అని ఒప్పుకుంటే ఎవరికి కోపం రాదు. మాతాజీ మీ గురించి కాదు ఇక్కడ చెప్పారు దీది. లేదు మాతాజీ, కరెక్ట్ కాదు మాతాజీ. ప్రభుపాదులు వారు ఇక్కడ ఇది చెప్తున్నారు. నేను అదే మీకు అనుకోకుండా ఇదే వచ్చిందని చెప్తాను. వచ్చింది అంటే నేను తప్పు చేసా కరెక్ట్ గా ప్రభుపాదులు వచ్చింది మాతాజీ. అలాగా అంటే ఇక్కడ ఏంటంటే ప్రభుపాదులు వారు చెప్పారు, తప్పు చేసినప్పుడు తప్పు చేసా అని ఒప్పుకుంటే ఎవరికి కోపం రాదు, తప్పుని దాచినప్పుడు ఇంకా కోపం పెరుగుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే పృథు మహారాజు కుపితుడయ్యాను అంటే బాగా కోపం వచ్చింది, కన్నులు కూడా ఎర్రబడ్డాయి, బాణములు ఎక్కుబట్టి గోరూపిణి అయిన ధరణిపై ఎక్కడికి వెళ్ళినా గాని ఆమెను ఏ డైరెక్షన్ లో వెళ్ళినా గానీ ఆయన్ని వెంబడిస్తున్నారనమాట. ఎందుకంటే ఆమె ఓకే నేను ఇలాగా తప్పు చేశానని ఒప్పుకోలేదు. ఆమె గోరూపాన్ని దాల్చిందనమాట. ఆయన కనుక్కోడు అనుకుంటాను, ఆయన మహానుభావుడు కాబట్టి ఆయన కనుక్కోకుండా ఉండలేరు కదా. తర్వాత ఇంకా ఏమన్నారో చూద్దాము. సాదిశో విదిశో దేవి రోదసి చాంతరం తయోః ధావంతి తత్రైనం దదర్శ ఉద్యతాయుధం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామం మాతాజీ. సా దిశో విదిశో దేవి రోదసి చాంతరం తయో దావాంతి తత్రైవం దదర్శానుద్యతాయుధం. గోరూపిణియగు ధరణి భూమ్యాకాశముల నడుమ ఎచ్చటకు పరుగు తీసినను రాజు ఆమెను ధనుర్బాణములతో వెంబడించెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఏంటి గోరూపిణియగు ధరణి భూమి ఆకాశముల నడుమ ఎచ్చటికి పరిగెట్టినా గానీ ఆయన పృథు మహారాజు ధనుర్బాణములతో వెంబడిస్తూనే ఉన్నారనమాట. అంటే ఎలా ఉంటే ఇప్పుడు మనకి ఎప్పుడు శివుడు నేను కుమారస్వామిను గణేశుడు నేను గొప్ప అని ఎవరిని రాజుగా చేయాలనుకున్నప్పుడు ఏం చెప్తారు, వాళ్ళకి ఒక పరీక్ష పెడతారు కదా. ఎవరైతే ఈ ముల్లోకాలు తిరిగి వచ్చిన ముందు ఉంటారో వాళ్ళకే అన్నప్పుడు గణేశుడు అని చెప్తారు, నేను ఈ పొట్ట వేసుకొని నేను అసలు తిరగలను, నా వాహనం ఎలుక, నేను ఎక్కడికి నేను వెళ్ళలేను అన్నప్పుడు ఏం చెప్తారంటే పార్వతీ పరమేశ్వరులు ఏమంటారు, మీరు తల్లిదండ్రుల చుట్టూ తిరిగితే అది దేవుడికి అంటే
అట్లాగే అదే పెద్ద గొప్ప విషయం అని చెప్తారు. అప్పుడు ఏం చెప్తారంటే ఈ గణేశుడు ఏం చేస్తారు, శివుడు పార్వతులకి ప్రణామం చేసి తిరుగుతూ ఉంటారన్నమాట. తిరుగుతూ ఉంటుంటే కుమారస్వామి ఎక్కడికి వెళ్ళి మునికి స్నానాలు చేసి వస్తూ ఉంటుంటే ఆయనకన్నా ముందు ఈయన స్నానం చేసి వస్తున్నట్టు కనిపిస్తాడు. ఎక్కడికి వెళ్తున్నా కానీ గణేశుడే ఉంటారన్నమాట ముందు. ఈయన అసలు బయలుదేరలేదు, అసలు ఎట్లాగొచ్చారు అని అనుకుంటారన్నమాట. అట్లాగా ఇక్కడ కూడా గోరూపిణి అనుకుంటుంది ముందు ముందు నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను, భూమి ఇటువైపు అనేక డైరెక్షన్ లో వెళ్తూనే ఉంటది. ఆమె వెళ్తున్నా గానీ ఆయన ఆమె వెనకాలే వస్తూ ఉంటారన్నమాట. తర్వాత వచ్చేసి 17వ శ్లోకంలో లోకే నా విందత త్రాణం వై వైన్యాత్ వైన్యాత్ మృత్యోరివ ప్రజాః తస్తా తదా నివృత్తే హృదయేన విధూయత. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. చదవండి. లోకేనా విందతత్రాణం నైన్యాత్మతో వై మాతాజీ, వై అది వయ్య వైనాత్మత్రోత్యరివ ప్రజాః తస్థా తదా నివవృత్తే హృదయేన విధురాయత. కొంచెం పైకనండి మాతాజీ. మృత్యువు యొక్క క్రూరమగు హస్తముల నుండి మనుజుడు తప్పించుకోలేని రీతి వెనుసుతుని హస్తముల నుండి గోరూపిణియగు ధరణి తప్పించుకోనలేకపోయెను. చివరకు ఆమె మిక్కిలి భీతితోనూ వ్యాకుల చిత్తముతోనూ నిస్సహాయముగా వెనుదిరిగెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. ఇక్కడ మృత్యువు యొక్క క్రూరమగు హస్తముల నుండి మనుజుడు తప్పించుకోలేడు అని చెప్తున్నారనమాట. వేణుసుతుని హస్తముల నుండి గోరూపిణి, ఆయన వేణుసుతుని హస్తములు అంటే ఏంటి, వేణు యొక్క కుమారుడు పృథు మహారాజు అన్నమాట. ఆయన నుండి ఆయన చేతుల నుండి నేను తప్పించుకోలేను అనేసి నిస్సహాయంగా ఆమె వెనుక తిరిగింది అనమాట. మనము ఎన్ని ప్రయత్నాలు చేసినా గానీ మృత్యు నుండి తప్పించుకోలేము. అది సమయం వచ్చినప్పుడు ఎవరైనా కానీ వెళ్ళిపోవాల్సిందే. ఇప్పుడు మైకేల్ జాక్సన్ ఉన్నారు. మైకేల్ జాక్సన్ ఏం చేశారు, అతని ఎంత మంది డాక్టర్స్ ఉన్నారు ఆయన దగ్గర, అయితే చాలా మంది డాక్టర్స్ ఉంటారన్నమాట. ఆయన ప్రతిదీ ఆయన పొద్దున ఉదయం లేచిన కాడ నుంచి పడుకునే వరకు ఆయనని చూసుకోవడం బాధ్యత ఆ డాక్టర్స్ అన్నమాట. ఆయన తినే ఆహారం కూడా ముందు వేరే వాళ్ళు తినిన తర్వాత ఆయనకి ఇచ్చేవాళ్ళు, కానీ ఆయన్ని ఎవరు బతికించలేకపోయారు. ఎన్నో సంవత్సరాలు ఆయన బతకాలని ఎన్నో రకాల వైద్యాలు చేయించుకున్నాడు, ఎన్నో రకాలుగా డాక్టర్ని పిలిపించి ప్రతిదీ చెక్ చేయించుకుంటున్నారు, కానీ ఆయనకి ఎంతో తొందరగా ఆయన మరణించారనమాట. ఏంటంటే మృత్యుని నుండి తప్పించుకోవడం అసాధ్యం అనమాట. ఈ దేహము ఇచ్చినప్పుడే మన పలానా టైం రాసి పెట్టి ఉంటది. మనం ఏ మూలన ఉన్నా కానీ చావు అనేది వస్తుంది అనమాట. అనుకుంటారు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు, అయ్యో వెళ్ళకుండా ఉండాల్సింది కదా, అనవసరంగా రోడ్డు మీదకి వెళ్ళాడు యాక్సిడెంట్ అయిందే అనుకుంటాం. కానీ అప్పుడు అది రాసి పెట్టి ఉంటే ఇంట్లో ఉన్న జరుగుతుంది అనమాట. అది దాని నుండి ఎవరు తప్పించుకోలేరు. ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నా ప్రకృతి మటుకు ఆ దేహాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట. అట్లాగే మనకు ఒక స్టోరీ మాతాజీ వాళ్ళు అంతకుముందు చెప్పున్నారు. ఒక పక్షి ఒక గూట్లో ఉన్నప్పుడు నారద ముని అనుకుంటా చూస్తూ నవ్వుకుంటా వెళ్తారు గుళ్ళోకి వెళ్ళినప్పుడు.
తర్వాత ఆయన చెప్తారనుకుంటా నీ చావు ఇప్పుడు ఉన్నది అనగానే అప్పుడు గరుడ పక్షి వచ్చినప్పుడు బాధపడుతూ ఉంటుంటే గరుడితో చెప్తారనమాట. నాకు ముని చావు ఉందని చెప్పారు ఇప్పుడు అంటే, అయితే నిన్ను వే ఈ గుహలో ఏదో సంథింగ్ చెప్తారు, నాకు గుర్తులేదు సరిగా. ఆయన ఏం చేస్తారంటే మళ్ళీ ఆ పక్షిని తీసుకొని వెళ్ళి ఒక సముద్రాలు దాటి ఒక గుహలో పెడతారనమాట. గుహలో పెట్టంగానే మాతాజీ ఈ స్టోరీ గుర్తుంది ఎవరికైనా? నాకు సరిగ్గా గుర్తులేదు. రేవతి గోపి మాతాజీ విన్నాను కానీ నాకు చెప్పండి నేను మాతాజీ. చెప్తాను. చెప్పండి, నేను సరిగ్గా గుర్తులేదు నాకు. చెప్పండి మాతాజీ ఎవరొకరు. యమధర్మరాజు నవ్వుతాడనమాట ఆ పక్షిని చూసి. ఆ, నవ్వుతే అప్పుడు నారదుల వారికి సందేహం వస్తుంది, ఈ పక్షిని చూసి ఆయన నవ్వారంటే దీనికి త్వరలోనే మృత్యు రాబోతుంది అని చెప్తాడనమాట. చెప్తే పాపం అది భయపడితే గరుత్మంతుడు నీకేం పర్వాలేదని తీసుకుపోయి ఒక ద్వీపంలో పెడతాడు. పెడితే అక్కడ అది ఆ, పిల్లో ఏదో చంపేస్తుంది దాన్ని. ఆ, అప్పుడు అప్పుడు వేరే సముద్రాలు దాటి ఒక గుహలో అవును, పెడతారు, ఒక చెట్టు గుహలో ద్వీపంలో పెడతారు. గుహలో పెడతాడు. ఆ, పెడితే అక్కడ పిల్లో లేకుంటే పాము 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 వచ్చి చంపేస్తుంది. కాటేస్తుంది ఆ మాతాజీ, పాము వచ్చి అప్పుడు కాటేస్తుంది. అడుగుతాడనమాట, నేను ఇంత దూరం పెడితే కూడా అది రక్షించలేకపోయినా ఎందుకు అంటే అది నవ్వుతాడు. నేను ఆ పక్షిని చూసి అది అక్కడ ఉండాలి కదా, దాని మృత్యు అక్కడ ఉంది అని అనుకున్నా, ఇది ఇక్కడ ఎందుకు ఉంది అనుకున్నా, నీ మూలంగా అది అక్కడ వెళ్ళిపోయింది. ఆ రకంగా నా కూడా ఫుల్ఫిల్ అయింది అని చెప్తారు అనమాట. అదే అంటే భగవంతుడు ఏది రాస్తే అది జరిగి తీరాల్సిందే. అదే కరెక్ట్ నువ్వు చెప్పింది. అదే హరే కృష్ణ. డెస్టినీ. ఆమె ఇంకా అనుకుంటుంది, థ్యాంక్ యూ మాతాజీ, హరే కృష్ణ. ఆమె ఇంకా ఇలా అనుకుంటుంది అనమాట, సుతుని హస్తం నుండి నేను తప్పించుకోవడం అసాధ్యము అని భయపడి ఏంటంటే దీనంగా వెనక్కి తిరిగి పృథు మహారాజుతో ఆ ప్రణామాలు చేస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏమైందో మనకి 18 నుండి 21 వరకు ఏంటంటే భూమిని చంపడానికి గల కారణాలు మనం రేపు తెలుసుకుందాము. ఇప్పుడు టైం అయిపోయింది మాతాజీ. నాకు మళ్ళీ ఇంకో దామోదర హారతి ఉంది మాతాజీ, ఈ రోజు లాస్ట్ ఇది, ప్లస్ ఇక్కడ పౌర్ణమి కదా, పూజలు ఉన్నాయి గుళ్ళో. వెరీ గుడ్. ఓకే. హరే కృష్ణ. నెక్స్ట్ కృష్ణకుమారి 18 మాతాజీ. నుంచి 21. అమ్మా. అదే